తాకట్టు పెట్టిన నగలు విడిపించలేక ఆ నగలు ఇంటికి తీసుకురాలేక ఆ విషయం ఇంట్లో చెప్పలేక వసు అక్క నరకం అనుభవిస్తుంది. అత్తయ్య వసు అక్కను అన్స్టాపబుల్ గా నాన్ స్టాప్ గా తిట్టిపోస్తుంది. అదంతా చూడాలి అంటే ఈ మాత్రం మేకప్ కావాలి కదా. అవునే, అందుకే నేను కూడా రెడీ అయ్యాను. ఈరోజు మీ అత్తయ్య వసుని ఇంట్లో నుంచి గెంటేయడం ఖాయం. ఈ శివరాత్రి వసు పాలిట కాళరాత్రి కాబోతోంది. కావాలి ఆంటీ. వసు అక్క గర్వం పొగరు అన్నీ అణిగిపోవాలి. మన ముందు ఆనికి మనకి ఉండాలి. మనమే హైలైట్ అవ్వాలి. అందుకే కదే ఇన్ని ప్లాన్లు వేస్తున్నాం. శివయ్య దయ వల్ల ఈరోజు మన ప్లాన్ సక్సెస్ అయితే వసుని ఇంట్లో నుంచి గెంటేస్తే ప్రాణానికి హాయిగా ఉంటుంది, ప్రశాంతంగా నిద్రపోవచ్చు. ఏంటి, నిద్రపోతావా? శివరాత్రి రోజు జాగారం చేయవా? మనకు జాతర, ఆ వసుకి జాగారం. ఓం నమః శివాయ. వసు, గుడ్ మార్నింగ్ అక్క. హ్యాపీ శివరాత్రి. ఏంటి వసు ఇంత హ్యాపీగా ఉన్నావు? 5 లక్షలు ఎక్కడి నుంచి తెస్తావు? ఆ నగలు ఎలా విడిపిస్తావని రాత్రంతా నిద్ర లేకుండా నేను టెన్షన్ పడుతున్నాను. నిద్ర నాకు లేదక్క. చాలా టెన్షన్ పడ్డాను. కానీ తెల్లారేసరికి శివయ్య నా మొర ఆలకించాడు. నన్ను గండం నుంచి గట్టెక్కించాడు. ఎలా వసు? పొద్దున్నే అఖిల్ గుడ్ న్యూస్ చెప్పాడక్క. వాళ్ళ ఫ్రెండు డబ్బులు సర్దుబాటు అయ్యాయని ఫోన్ చేశాడంట. అవునా? అవునక్క. ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకుని నగల షాప్కి వెళ్ళి నగలు తీసుకొస్తానని అఖిల్ వెళ్ళాడు. కాసేపట్లో వచ్చేస్తాడు. అమ్మయ్యా, పెద్ద ప్రమాదం తప్పిందైతే. లేదంటే ఈ పండగ పూట అత్తయ్య చేతిలో బలయ్యేదానివి. అవునక్క. ఏమవుతుందో ఏమోనని చాలా భయపడ్డాను. శివయ్య నా సమస్యని చిటికలో తీర్చేశాడు. అంతా ఆ దేవుడి దయ. నిజంగా శివయ్య దయే. లేదంటే ఇంత పెద్ద ప్రమాదాన్ని తప్పించుకోవడం మన వల్ల అయ్యేదే కాదు. ఆ దేవుడే కాపాడాడు. వచ్చావా అఖిల్? ఇప్పుడే జరిగిందంతా అక్కకి చెప్తున్నాను. దేవుడి దయ వల్ల గండం గడిచిపోయింది. నగలు తెచ్చావా అఖిల్? లేదు వదినా. ఏమైంది అఖిల్? నీ ఫ్రెండ్ డబ్బులు ఇవ్వలేదా? ఇచ్చాడు వదినా. మరి నగలెందుకు తీసుకురాలేదు? మనం తాకట్టు పెట్టిన షాప్లో మన నగలు లేవొదినా. నగలు లేకపోవడం ఏంటి అఖిల్? ఏమైపోయాయి? అమ్మేశాడంట వదినా. అమ్మేయడమేంటి? అలా ఎలా అమ్ముతారు? తాకట్టేగా పెట్టారు. నిన్న షాప్లో సేట్ లేడంట. వాళ్ళ అబ్బాయి ఉన్నాడంట. ఎవరో కస్టమర్ వచ్చి మన నగలు చూసి బాగున్నాయి, అమ్ముతారని అడిగితే మంచి రేట్కి అమ్మేశారంట.
మనం డబ్బులు ఇవ్వకపోతే మనతో చెప్పి నగలు అమ్మాలి కానీ మనకు చెప్పకుండా ఎలా అమ్ముతారు? సేట్ ఉంటే అలా జరిగేది కాదు వదినా. వాళ్ళ కొడుకు చేసిన పొరపాటిది. ఇప్పుడు నగలు లేకపోతే ఎలా అఖిల్? ఎవరికి అమ్మారో కనుక్కున్నావా? అవును అఖిల్, వాళ్ళెవరో తెలిస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు ఇచ్చి మన నగలు తెచ్చుకోవచ్చు. ఆ వివరాలు సేట్ని అడిగాను వదినా. వాళ్ళ కొడుకుని అడిగి చెప్తానన్నాడు. కానీ ఆ అబ్బాయి నైట్ బెంగళూరుకి వెళ్ళాడంట. ఫోన్ పనిచేయట్లేదు అంటున్నాడు. ఆ అబ్బాయి ఫోన్ ఎత్తితే తప్ప నగలు ఎవరికి అమ్మాడో తెలీదు. తను ఏ టైంకి ఫోన్ ఆన్సర్ చేస్తాడో తెలీదు. ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చాను వదినా. మళ్ళీ ఈ పరీక్ష ఏంటయ్యా? గండం గడిచింది అనుకుంటే మళ్ళీ మొదటికొచ్చింది. అక్క, ఇప్పుడు ఏం చేద్దాము? అదే ఆలోచిస్తున్నాను వసు. కాసేపట్లో పూజ ప్రారంభం అవుతుంది. అత్తయ్య వచ్చి నిన్ను నగలు అడుగుతారు. ఆ అబ్బాయి ఫోన్ ఎత్తి ఎవరికి అమ్మాడో ఆ వివరాలు చెప్పే వరకు మనం అత్తయ్యని మేనేజ్ చేయాలి. వివరాలు తెలిసాక కూడా నగలు కొన్న వాళ్ళు తిరిగి ఇవ్వడానికి ఒప్పుకోకపోతే ఎలా వదినా? అవును, ఆ నగలు నచ్చి కొన్నారంటే తిరిగి ఇవ్వడానికి ఇష్టపడకపోవచ్చు. భగవంతుడా, ఇలాంటి చిక్కు తెచ్చిపెట్టావేంటయ్యా? కాసేపట్లో పంతులు పూజ మొదలు పెడతాడు. అందరి నగలు తెమ్మని మీ అత్తయ్య అంటుంది. ఇదిగో నువ్వు పావని నగలిస్తారు. వసు ఇవ్వలేదు. మీ అత్తయ్య చేతిలో వసుకి చివాట్లే చివాట్లు. మనకి బోలెడు శ్రవణానందం, నయనానందం. వసు అక్కని అత్తయ్య తిట్టి వదిలేస్తారా లేక ఇంట్లో నుంచి గెంటేస్తారా అని ఒక్కటే ఎక్సైటింగ్ గా ఉందాంటీ. తిట్టి గెంటేయడం ఖాయం. అమ్మా, అందరూ వస్తే పూజ మొదలు పెట్టచ్చు. అలాగే పంతులు గారు. వదినా, అన్నయ్య రండి, పూజ మొదలు పెట్టాలంట. పంతులు గారు పిలుస్తున్నారు. పెద్దోడా, పావని, వసు, అభి, అఖిల్, హారిక అందరూ రండి. ఇక్కడే ఉన్నాను కదా. నువ్వు ఇక్కడే ఉన్నావు కదా, అలవాట్లో పొరపాటు. మీరు కూడా మీ నగలు తీసుకురండి.
ఏటమ్మా వసు, నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా? నీ నగలు తీసుకునిరా. బెల్లం కొట్టిన రాయిలా అలా ఉంటావేంటి? చెప్పింది వినపట్టలేదా? ఏంటమ్మా వసు, నిన్న మీ నాన్నగారికి నీ నగలిచ్చానని చెప్పావు కదా, అవి మీ నాన్నగారు నీకు తిరిగి ఇవ్వలేదా? అడిగేది నిన్నే. పూజ టైంకంతా నగలు ఇంట్లో ఉండాలని చెప్పాను కదా, ఎక్కడ నగలు? ఆ నగలు ఉన్నాయో లేక అమ్ముకుని తిన్నారో వదినా? నువ్వు ఉండు సుమంగళి, ఊరికే ఏదేదో మాట్లాడుకు. అయితే వసునే మాట్లాడమనండి. నగలు ఎక్కడున్నాయో చెప్పానండి. పూజకు టైం అవుతోందమ్మా. నీకోసం మేము ఆ దేవుడు ఎదురు చూడాలా? నగలున్నాయంటే తీసుకునిరా, లేకపోతే ఏమయ్యాయో చెప్పు. ఆ, నగలు ఆ నగలు చెప్పు. ఆ, నగలు లే సార్, వసు గారు వెళ్ళి తీసుకోండి. ఏంటండి? నగలు. నిన్న మీరు నగల్ని మెరుగు పట్టించమని మీ నాన్నగారికి ఇచ్చి పంపించారు కదా, నగలకి మెరుగు పట్టించి అంకుల్ పంపించారు. వెళ్ళి తీసుకోండి.
బావగారు ఇంత పెద్ద ట్విస్ట్ ఇచ్చారేంటి ఆంటీ? భార్యని బాగానే కాపాడుకున్నాడు. అవి గోల్డ్ నగలేనా? అవి గిల్ట్ నగలు ఎందుకు తెస్తాడు? మ్మ్. అందరితో పాటు నీ నగలు కూడా మెరుగు పెట్టించేవాళ్ళం కదా, మీ నాన్నగారికి ఎందుకు ఇచ్చావు? అలా అడుగుదరా. నువ్వు ఆగమ్మా. ఎవరు మెరుగు పెట్టిస్తే ఏంటి? పంతులు గారు, మీరు పూజ కానివ్వండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. మహాలక్ష్మీదేవతాభ్యో నమః. ఓం గణానాన్త్వా గణపతి. ఏదో జరుగుతుందనుకుంటే ఇంకేదో జరుగుతుంది. ఛ! ఓం శివాయ గురవే నమః. అఖిల్, మోటార్ ఆన్ చేయి. ఏవండి ఏవండి ఆ నగలు వసుగారు, అప్పుడే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది. మొక్కలు చూడండి ఎలా వాడిపోయా. అది కాదండి, మీరు నగలు